తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. ప్రాణంగా ప్రేమించింది, అతనే తన ప్రపంచం అనుకుంది. 8 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తీరా పెళ్లిపీటలో ఎక్కవలసిన సమయంలో ప్రియుడు చేసిన మోసాన్ని ఆ మనసు తట్టుకోలేకపోయింది. అప్పటి వరకు ఎన్నో కలల కన్నా ఆ కళ్ళు శాశ్వతంగా మూసుకుపోయాయి. కళ్ళెదుటే పెరిగి పెద్దదైన కూతురు విగత జీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది. తన కూతురికి అన్యాయం చేసిన వాడి ఇంటి ముందే ఆ శవాన్ని తాలి కట్టేలాగా చేయాలంటూ ఆ కుటుంబం చేసిన పోరాటం అందరినీ కంటతడి పెట్టిస్తుంది. ఈ విషాదకరమైనటువంటి ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం చినకొండ్రుపాడు గ్రామానికి చెందిన అడ్డగల్ల కీర్తి ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ తనకంటూ ఒక మంచి భవిష్యత్తును నిర్మించుకుంది. ఇదే క్రమంలో ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరుకు చెందినటువంటి పాపినేని సాయి అనేటువంటి యువకుడితో కీర్తికి 8 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. సాయి కూడా ఖతార్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడ్డాడు. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. పెళ్లి చేసుకొని ఒక్కటవ్వాలని కలలు కన్నారు. 8 ఏళ్ల పాటు ఆ ప్రేమ ప్రయాణం ఎంతో అందంగా సాగింది. కానీ ఆ ఆనందము ఎంతో కాలం నిలవలేదు. కాలం గడుస్తున్న కొద్దీ సాయి మనసు మారింది. వారం రోజుల క్రితము సాయి కుటుంబ సభ్యులు అతనికి మరో యువతితో పెళ్లి నిశ్చయించారు. ఈ వార్త కీర్తి చెవిన పడగానే ఆమె గుండె ముక్కలైంది. వెంటనే తన తల్లిదండ్రుల వద్దకు కన్నీళ్లతో పరిగెత్తుకుంటూ వచ్చి సాయితోనే తన వివాహం జరిపించాలని వేడుకుంది. కూతురి ఆవేదన చూడలేక ఆ తల్లిదండ్రులు 4 రోజుల క్రితం ఒంగోలు వెళ్లి సాయి కుటుంబ సభ్యులతో పెళ్లి ప్రస్తావన తెచ్చారు. కానీ ఆ కుటుంబం కనికరించలేదు. పెళ్లికి నిరాకరించడమే కాకుండా కీర్తి కుటుంబ సభ్యులను తీవ్రంగా బెదిరించి పంపించారు. దీంతో తల్లిదండ్రులు కీర్తికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా 8 ఏళ్లుగా ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడనే నిజాన్ని కీర్తి జీర్ణించుకోలేకపోయింది. అంతులేని బాధతో తన ఉద్యోగ బాధ్యతల కోసం తిరిగి ముంబైకి వెళ్ళిపోయింది. కానీ అక్కడ ఆమె మనసు కుదుట పడలేదు. ప్రియుడి చేతిలో మోసపోయారనే వేదన ఆమెను కుంగదీసింది. చివరికి ఈ నెల 14న తాను ఉంటున్న గదిలోనే ప్రాణాలు తీసుకుంది. అంతకుముందు తను మాట్లాడినటువంటి ఒక ఫోన్ కాల్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ ఫోన్ కాల్లో ఏం మాట్లాడిందో కీర్తి ఒకసారి మనం కూడా విందాం. ఇంకా వాడి మాటలు నమ్ముతూ ఉంటున్నావా పిచ్చిదానిలాగా? చేసిన సరిపోదా మనకి? ఇంకా నువ్వు నమ్ముతూ ఉంటావా? చేసిన సరిపోదా నమ్ముతూ ఉంటావు? ఎందుకు 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 ఎంత దారుణంగా ఇది చేశాడో తెలుసా? నన్ను నిన్నగాక మొన్న తీసుకెళ్లాడు బయటికి. ఏం చేశాడు అడుగు, చెప్తాడు. ఏం చేశాడు చెప్పేది ఏంది? నీతో మామూలుగానే సాయి, నువ్వు నా చావుకు కారణం మాత్రం నువ్వు, నీ ఫ్యామిలీయే, సరేనా? అది నువ్వు సాయి, నువ్వు నీ ఫ్యామిలీయే. చెప్పు. నువ్వు అసలు నాకు ఇంకొద్దు నీ బతుకు. బామ్మో, నువ్వు ఇంత ఏమన్నావు? నువ్వు ఓదార్చడానికి వచ్చావా? అప్పుడప్పుడు మేము బాధపడిద్ది కదా. చెప్పేది అప్పుడప్పుడు మేము బాధపడిద్ది కదా. మీ అన్నోళ్ళు వెళ్తారు కదా ఓదార్చడానికి. అలానే ఓదార్చొస్తారా నీలాగా? నువ్వు నాకు చేసినట్టే ఓదారుస్తారా మెన్నోళ్ళు కూడా? మిమ్మకి నాకు సమాధానం చెప్పు. నువ్వు నాకు సమాధానం చెప్పు, నేను చెప్తాను. అంటే అన్ని దాచుకొని నువ్వు చేసే మోసాలకి అన్ని సాయి ఒకటి నేను ఎక్కడున్నానో కూడా వాళ్ళు కనుక్కోలేరు. ఒకటి ఓకేనా? నా చావుకు నువ్వు నీ ఫ్యామిలీయే కారణం, సరేనా? మా నాన్నకి మక్కుంది, సరేనా? నీ ఫ్యామిలీ కుక్క బతుకు దారుణంగా తెస్తారు చూడు నన్ను మోసం చేసినందుకు. ఇంకా వాడి లక్షల జీతం, చేతిలో మంచి కెరీర్ అన్నిటిని వదిలేసి ప్రేమ కోసం తన నిండు ప్రాణాలను బలి తీసుకుంది ఇప్పుడు ఆ కీర్తి. ఇక ముంబైలో కేసు నమోదు చేసినటువంటి పోలీసులు కీర్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. గురువారం కీర్తి మృతదేహాన్ని తీసుకొని ఆమె కుటుంబ సభ్యులు నేరుగా సాయి స్వగ్రామం పొందూరుకు చేరుకున్నారు. సాయి ఇంటి వరండాలోనే కూతురి శవాన్ని ఉంచి కన్నీరు మున్నీరుగా విలపించారు. నా కూతురి ప్రాణం తీసిన వాడిని కఠినంగా శిక్షించాలి. సాయి చేత నా కూతురి మృతదేహం పైన మెడలో తాళి కట్టించాలి. అతని కుటుంబ సభ్యుల దగ్గరుండి అంత్యక్రియలను నిర్వహించాలి అంటూ పట్టుబట్టారు. కానీ ఆ సమయంలో సాయి కుటుంబం ఇంట్లో లేదు. విషయం తెలుసుకున్న సాయి ఇప్పటికే ఖతార్కు వెళ్ళిపోయారని, పారిపోయాడని బాధితులు కూడా ఆరోపిస్తున్నారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో సాయి బంధువులు ఒకరు ముందుకు వచ్చి ఆ మృతదేహానికి అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని ప్రాణాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం? యువతీ యువకులకు ఇది ఒక కఠినమైనటువంటి గుణపాఠం. ఎవరైనా మిమ్మల్ని వదిలేసి వెళితే అక్కడితో జీవితం ముగిసిపోదు. మీకోసం తమ ప్రాణాలను పరంగా పెట్టి పెంచినటువంటి తల్లిదండ్రులు మీ వెనకే ఉన్నారు. ప్రేమ విఫలమైతే బాధను దిగమింగుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి చూపించాలి. కానీ ఇలా ఉరితాడుకు వేలాడకూడదు. కీర్తి తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం వల్ల ఇప్పుడు ఆమె తల్లిదండ్రుల జీవితం కూడా శూన్యమైపోయింది. మోసం చేసిన వాడు విదేశాల్లో తలదాచుకుంటే కన్నవారు మాత్రం రోడ్డు మీద కూతురి శవం కోసం కన్నీరు పెడుతున్నారు. ప్రేమకు జీవితంలో స్థానం ఇవ్వండి, కానీ ప్రేమే జీవితం అనుకోకండి. కీర్తిలా మరో అమ్మాయికి జరగకూడదని కూడా మనం కోరుకుందాం.
బీటెక్లో నుంచి ప్రేమించుకుంటున్నారని మాకైతే మన 4 సంవత్సరాల క్రితం తెలిసింది. పెద్దమ్మాయి పెళ్ళి 2 ఏళ్ళు అవుతుంది. అమ్మా ఇట్లా నేను మా అక్క చేత ఫోన్ చేపించింది మా వారికి. ఇట్లా ఒక అబ్బాయిని ప్రేమించిందంట అయ్యా, అబ్బాయి పెళ్లి చేసుకుంటానంటున్నాడు, ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారంట అంటే నా పరిస్థితి ఇది వదిన అంటే ఆ అబ్బాయికి ఈ అమ్మాయి ముందుగానే చెప్పిందంట, మా చెల్లెల పరిస్థితి అయ్యా, పెళ్లి చేసింది, ఇల్లు కొనుక్కుంది, ఇల్లు బాగు చేసుకుని కూతురికి పెళ్లి చేసింది, వాళ్ళ దగ్గర డబ్బులు అయితే లేవంటే నాకు పెళ్లి చేసి పంపిండండి, నాకేమొద్దు అని చెప్పాడండి. సరేనండి అని చెప్పి అంటే రంగా ఇట్లా అంటున్నారయ్యా, మరి ఏంటంటే సరే అబ్బాయికి నా నెంబర్ ఇవ్వు మాట్లాడతాడని ఇచ్చింది మా అక్క. మా వారి అబ్బాయికి ఇస్తే అబ్బాయి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అబ్బాయితో చెప్పాడు, సాయి నీ పేరేందో నాకు తెలియదు అయ్యా, ఏ ఊరు ఏంది అని అడిగితే ఈ ఊరని కూడా మేము అడగలేదు, అసలు మామూలుగా మాట్లాడుకున్నాము, నేను పెళ్ళి అయితే చేస్తానయ్యా, కాకపోతే నా పరిస్థితి నాకు జనం డబ్బులు ఎగ్గొట్టారు, నా దగ్గర అయితే ఉండదంతా లేదు, పెళ్లి చేయాలంటే కొద్దిగానే కావాలి కదా, కొంచెం టైం ఇవ్వండి, నాకు టైం ఇస్తే నేను పెళ్లి చేస్తా అంటే మా అమ్మోళ్ళు ఒప్పుకోవట్లేదండి, ఫోర్స్ చేస్తున్నారంటే సరే మీ అమ్మ నెంబర్ నేను ఇవ్వు, మీ అమ్మాయి దగ్గరికి నేను వెళ్తా, మా వాళ్ళని తీసుకొని మాట్లాడుకుంటా అన్నాడు. అంటే నెంబర్ ఇవ్వలేదండి మాకు. నెంబర్ ఇవ్వకుండా 3 నెలల నాడు అమ్మాయితో చెప్పాడంటే మా వాళ్ళు పసుపు కుంకుమ పెట్టడానికి పోతున్నారమ్మా, మీ వాళ్ళని అడుగు అన్నాడంట. మాకు చెప్పింది, మాకు చెబితే అట్టట్ట పెట్టుకుంటారమ్మా, నువ్వు మరి వాళ్ళ అమ్మకు తెలుసు అంటుంది, వాళ్ళ అమ్మ కూడా వస్తానంది మన ఊరు అని చెప్పి అంటారు. అంటే ఏమోనమ్మా ఈ అబ్బాయి చూడమన్నాడంట, వాళ్ళు వెళ్ళి పసుపు పెడుతున్నారని అంటే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసింది. మా అమ్మాయి ఫోన్ చేసింది ధైర్యంతోనే. ఫోన్ చేస్తే ఏందండి అంటే ఎవరు నువ్వు అందంట. నేను కీర్తినండి అని అంటే ఎందుకు నాకు ఫోన్ చేసా, మా అబ్బాయితో మాట్లాడలేదుగా నువ్వు, అసలు నువ్వెవరికి ఫోన్ చేయడానికి, నాకు మీతో మాకు సంబంధం లేదు, మీ కులం ఏంది అని అందంట. కులాలు మీ కులం కన్నా మా కులం పెద్దనండి, అంత దూరం తీసుకురాబాకండి, నేను ఎన్నాళ్ళ నుంచి ప్రేమిస్తుంది మీకు తెలుసు, ఇంత అన్యాయం చేయకూడదని. ఆ అమ్మాయి ఇంకా ఏదో అంది, మనకైతే